నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీబిజ్ యూట్యూబ్ ఛానల్. వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించినటువంటి సెటిల్మెంట్ ఏ విధంగా చేస్తారనే దానిపైన క్లియర్ కట్ ఎస్ఓపి అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో క్లియర్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, సెటిల్మెంట్ ఏ విధంగా చేస్తారు, ఇనిషియల్గా ఎంత అమౌంట్ పే చేస్తారు బెనిఫిషరీకి, అదేవిధంగా దీంట్లో వాలంటీర్స్ పాత్ర ఏంటి, అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ ఏం చేయాలి, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ, ఇలా అందరూ ఏమేమి రోల్స్ చేస్తారనేది క్లియర్ కట్ ప్రొసీజర్ అనేది దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఎస్ఎల్ఏ కూడా దీంట్లో మెన్షన్ చేశారు, టైం లైన్స్ కూడా ఎప్పటిలోపు చేయాలనేది దీని గురించి. సో ఇది కంప్లీట్గా కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ గవర్నమెంట్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి, అదేవిధంగా న్యాచురల్ డెత్కి సంబంధించినటువంటి సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అది ఒకసారి చూద్దాం. సో థర్డ్ నుంచి మనం చూడొచ్చు. సో ఇక్కడ పై వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఆఫ్ క్లైమ్స్ అంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి ఎస్ఓపి ఫర్ ఇన్సూరెన్స్ క్లైమ్ సెటిల్మెంట్ ప్రాసెస్. సో ఇదేంటి అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్లైమ్, ముందుగా అసలు క్లైమ్ రిజిస్టర్ చేయాలన్నమాట. ఒకవేళ చనిపోయిన తర్వాత ఆ పర్సన్ చనిపోయారని చెప్పేసి దానికి సంబంధించి ఒక యాప్ అనేది, డెడికేటెడ్ యాప్ అనేది ఉంటుంది. సో ఆ డెడికేటెడ్ యాప్లో వాలంటీర్స్ ఆ పర్టికులర్ పర్సన్ వాళ్ళ క్లస్టర్లో ఎవరైతే చనిపోతారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ డెత్ అనేది కన్ఫర్మ్ చేస్తూ ఆ డెడికేటెడ్ యాప్లో రిజిస్టర్ చేస్తారని చెప్తున్నారు. ఆ యాప్ అనేది అప్డేట్ త్వరలో వదిలే అవకాశం ఉంటుంది. సో దాంట్లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది వన్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ముందుగా తక్షణం సహాయం కింద వాళ్ళకి 10,000 రూపాయలు అనేది సహాయం అందిస్తారు. ఇది ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే, చనిపోయిన తర్వాత వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్, అదేవిధంగా విలేజ్ వాలంటీర్స్ లేదా వార్డ్ వాలంటీర్స్ కలిసి ఫ్యామిలీకి 10,000 రూపాయలు అనేది అందజేస్తారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోట్స్ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ మెయింటైన్ చేస్తారు, డీటెయిల్ రికార్డు కూడా అని చెప్పేసి ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర నుంచి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత హీ ఆర్ షీ విల్ కలెక్ట్ ద ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ బ్యాంక్ లీన్ ఫార్మ్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ అండ్ అబ్టైన్ సిగ్నేచర్ ఫ్రమ్ నామినీ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అనమాట. సో దీనికి సంబంధించి వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళేసి వాళ్ళ దగ్గర సంతకాలు అనేది, సిగ్నేచర్ అనేది తీసుకుంటారనమాట. సో ఫర్దర్ ప్రాసెస్ కోసం. తర్వాత ఇక క్లెయిమ్ డాక్యుమెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారు అనేది, న్యాచురల్ డెత్కి ఒక రకంగా ఉంటుంది, యాక్సిడెంటల్ డెత్కి ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా యాక్సిడెంట్లో కంప్లీట్ డిసెబిలిటీ అయిన కేసులో ఒక రకంగా ఉంటుందన్నమాట. సో ముందుగా సహజ మరణం కేసులో ఏమవుతుందంటే, వాలంటీర్స్ ఏం చేస్తారంటే క్లెయిమ్ అప్లికేషన్ మరియు డిశ్చార్జ్ వోచర్ అనేది ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది, వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఆ వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని నామినీ దగ్గర నుంచి దీనిపైన సంతకం తీసుకోవాలన్నమాట. నామినీ దగ్గర నుంచి సంతకం తీసుకున్న తర్వాత పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తారంటే లాగిన్ అయ్యేసి ఇదంతా వెరిఫై చేసేసి డెత్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారనమాట. సో వన్స్ డెత్ రిజిస్ట్రేషన్ చేసి ఇనిషియేట్ చేస్తారనమాట. ఇది 48 అవర్స్లో జరిగిపోవాలి. ఆ తర్వాత ఏంటంటే వాలంటీర్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళేసి క్లెయిమ్ అప్లికేషన్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నామినీ సిగ్నేచర్ అంతా తీసుకున్నారో, దాంతోపాటు ఇక్కడ కొన్ని చెక్ లిస్ట్ ఇచ్చారన్నమాట. అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది, ఇది ఏదైతే ఇన్సూరెన్స్ PMJJBY, అదేవిధంగా PMSBY ఏవైతే ఫామ్స్ ఇదివరకు ఇచ్చున్నారో దానికి సంబంధించినటువంటి అటెస్టెడ్ ఫోటో కాపీ, అదేవిధంగా అకౌంట్ స్టేట్మెంట్ ఆ పర్సన్ది, అదేవిధంగా నామినీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ మొత్తం కూడా సబ్మిట్ చేస్తారనమాట. సో క్లెయిమ్ అప్లికేషన్తో పాటు. సో అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ మేనేజర్కి సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత వాలంటీర్స్ ఏం చేస్తారంటే వీటిని అటెస్టెడ్ డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకుని బ్యాంక్ నుంచి దీన్ని డిజిటల్ అసిస్టెంట్కి ఇస్తారనమాట. సో యాజ్ పర్ చెక్ లిస్ట్ దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే డిజిటల్ అసిస్టెంట్ని వీటిని డిజిగ్నేటెడ్ వెబ్ పోర్టల్ ఏదైతే వస్తుందో ఫ్యూచర్లో, సో దాంట్లో అప్లోడ్ చేస్తారు. తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ దీన్ని వెరిఫై చేసేసి కన్సర్న్ బ్యాంక్కి దీన్ని ఫార్వర్డ్ చేస్తారనమాట. అయితే బ్రాంచ్లో కూడా మేనేజర్ కూడా దీన్ని కంప్లీట్గా వెరిఫై చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్కి పుష్ చేస్తారనమాట సెటిల్మెంట్ కోసం. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ డాక్యుమెంట్స్, అదేవిధంగా క్లెయిమ్ అమౌంట్, అదేవిధంగా నామినీ అకౌంట్ మొత్తం కూడా చెక్ చేసుకొని క్లియర్గా నామినీ అకౌంట్కి ఇంత సమయంలో వాళ్ళు డబ్బులు అనేది జమ చేస్తారనమాట. అయితే నామినీ అకౌంట్కి జమ చేసేటప్పుడు ఫస్ట్లో ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఏదైతే తక్షణ సహాయం కింద ఇచ్చారో దాన్ని డిడక్ట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని సెటిల్మెంట్ చేస్తారనమాట. ఒకవేళ నామినీకి బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఏం చేస్తారంటే ఆ సపరేట్ నామినీ అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే కంప్లీట్గా దీనికి సంబంధించి డౌన్లోడ్ చేసి క్లెయిమ్ శాంక్షన్ లెటర్ అనేది రెస్పెక్టివ్ ఇన్సూరెన్స్ కంపెనీకి టు ది నామినీ
రెస్పెక్టివ్ ఇన్సూరెన్సెస్ కంపెనీకి సంబంధించినటువంటి ఏదైతే క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని నామినీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందన్నమాట. Insurance company to the nominee following sanction of the claim by the concerned insurance company. Welfare assistant will further upload the acknowledgement copy received from the nominee in the web portal. సో దీనికి సంబంధించినటువంటి అక్నాలెడ్జ్ కాపీని కూడా మరలా తిరిగి పోర్టల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత ఏంటంటే ఒకవేళ క్లెయిమ్ ఏమైనా రిజెక్ట్ అయితే క్లెయిమ్ రిజెక్ట్ అయిన ఇంటిమేషన్ కూడా నామినీకి ఇవ్వడం జరుగుతుంది. సో శాంక్షన్ అయ్యి కంప్లీట్ అయిన అమౌంట్ వాళ్ళకి పడిపోతుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఒక లెటర్ కూడా వస్తుంది. ఆ లెటర్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఒకవేళ రిజెక్ట్ అయితే దాన్ని నామినీకి ఇన్ఫామ్ చేస్తారనమాట. ఒకవేళ యాక్సిడెంట్ కేసులో ఏమవుతుందంటే యాక్సిడెంట్ కేసులో ఫోరెన్సిక్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాలంటీర్స్ పాత్ర సెకండ్ కేసులో కొంచెం తక్కువనే చెప్పాలి. ఓన్లీ నామినీ దగ్గర మాత్రమే వీళ్ళ రోల్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఇక్కడ టేబులర్ ఫార్మాట్లో ఇచ్చారు ఎన్ని రోజుల్లో జరగాలనేది. సో ఇక్కడ యాక్సిడెంటల్ డెత్లో ఏమవుతుందంటే యాజ్ యూజువల్గా యాక్సిడెంటల్ డెత్లో కూడా రిజిస్ట్రేషన్ అనేది పేమెంట్ ఆఫ్ ఏదైతే ఇంటరిమ్ రిలీఫ్ ఫండ్ ఏదైతే తక్షణ సహాయం ఉంటుందో అదంతా కూడా ఒకే రోజులో జరిగిపోవాలి. ఏ సహజ మరణమైనా యాక్సిడెంటల్ అయినా సరే ఒకే రోజులో జరిగిపోవాలి. ఇదంతా కూడా వాలంటీర్స్ చేస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా ఏదైతే పంచాయతీ సెక్రటరీ చేస్తారో అది ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ అనేది ఒకటి ఫైల్ చేయాల్సి ఉంటుంది ఈ యాక్సిడెంట్ కేసు కాబట్టి. అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఫైల్ చేసిన తర్వాత నామినీ చెక్ లిస్ట్కి సంబంధించి వాలంటీర్స్ అనేది డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్యాంకర్స్కి వెళ్తుంది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. సో ఇది యాజ్ యూజువల్ ప్రాసెస్ అనమాట. సో తర్వాత ఏంటంటే ఇక్కడ యాక్సిడెంటల్ డిసేబిలిటీ కంప్లీట్ వైకల్యం పొందినప్పుడు అంటే ఒకవేళ ఆ పర్సన్ యాక్సిడెంట్లో పూర్తి అంగవైకల్యం చెందినప్పుడు ఏమవుతుందంటే సో సేమ్ యాజ్ యూజువల్గా ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే సదరం సర్టిఫికేట్ అనేది అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ అనేది 7 డేస్లో వీళ్ళు చెక్ చేసి ఇస్తారు. సో ఆ తర్వాత ఈ అప్లోడింగ్ సదరం సర్టిఫికేట్ 30 డేస్ లోపు జరిగిపోవాలి. ఆ తర్వాత క్లెయిమ్ డాక్యుమెంట్స్ బ్యాంక్కి సబ్మిట్ చేయడం, మళ్ళీ బ్యాంక్స్ వాళ్ళు వెరిఫై చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఫార్వర్డ్ చేయడం, ఇదంతా కూడా ఆ తర్వాత జరిగిపోయి తర్వాత మరలా కూడా వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ని శాంక్షన్ చేస్తూ వాళ్ళ అమౌంట్ దాంట్లో వేసేస్తారు. 10,000 డిడక్ట్ చేసుకొని, ఎందుకంటే స్టార్టింగ్లో ఇచ్చారు కాబట్టి. ఆ తర్వాత శాంక్షన్ లెటర్ అనేది త్రూ వాలంటీర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా ఇన్ఫామ్ చేస్తారనమాట. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. సో ఇక్కడ వాలంటీర్స్ అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్ అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తారు. అండ్ అప్రూవల్కి సంబంధించి కొన్ని యాక్సిడెంట్ కేసులో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. రిజిస్ట్రేషన్కి సంబంధించి పంచాయత్ సెక్రటరీ వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఒకవేళ మున్సిపాలిటీలో అయితే మున్సిపల్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది టోటల్గా దీనికి సంబంధించి. సో స్టార్టింగ్ 10,000 ఇస్తారు. ఆ తర్వాత సెటిల్మెంట్ చేసే అమౌంట్ నామినీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వేస్తారనమాట. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.